you, young man, young woman. యవనస్తుడా యవనస్తురాలా, మొట్టమొదటిగా నువ్వు గ్రహించవలసింది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And secondly, God has a purpose in your life. రెండవదిగా దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. And He wants to streamline your life if you surrender yourself to God. ఎప్పుడైతే దేవునికి నిన్ను నువ్వు పూర్తిగా అప్పచెప్పుకుంటావో ఆయన నీ యొక్క జీవితాన్ని ఒక సరళమైన పద్ధతిలో తీసుకువెళ్ళాలని కోరుతున్నాడు. Then fifthly, ఐదవదిగా you might fall at one point of the time in your life. ఏదో ఒక సమయంలో నీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర నువ్వు తొట్టిలోచ్చు పడవచ్చు. But that is not the end of the story. అయితే అక్కడతో నీ యొక్క కథ There ముగిసిపోతుంది. is a hope in Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిలో నీకు ఇంకా నిరీక్షణ ఉంది. When you turn back to Him, He will lift up the fainted and He will strengthen such people. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో వెంటనే సొమ్మసిల్లిన వారిని, పడిపోయిన వారిని ఆయన బలమిచ్చి లేపేవాడుగా ఉన్నాడు. Maybe you are born again, baptized, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించి బాప్తిస్మ కూడా తీసుకున్నావేమో, but you have fallen somewhere, ఎక్కడో అక్కడ నువ్వు పడిపోయావేమో, got addicted to something, ఏదో ఒక దానికి and బానిసైపోయావేమో, you are going astray, నువ్వు దేవుని నుంచి దూరంగా and తొలగిపోతావేమో, somehow you are not finding interest to come to the house of God, not finding interest reading the word of God, not finding interest to follow the Lord anymore. నీకు దేవుని ఇంటికి రావడానికి కానీ, దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ, దేవుని అనుసరించడానికి కానీ నీకు ఇష్టం లేకుండా ఉన్నావేమో ఏదో కారణం చేత. But Lord is speaking to you. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Young man, young woman, ఒక యవనస్తుడా యవనస్తురాలా, even though you have fallen, ఒకవేళ నువ్వు but పడిపోయినప్పటికీ still I love you. ఇప్పటికి కూడా నిన్ను ప్రేమిస్తాను. Because I have loved you, that's why I have concern for you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ పట్ల నేను లక్ష్యముస్తున్నాను. ఇక్కడ ఏం రాయబడిందండి? That means He is loving you with an everlasting love. అర్థం ఏంటంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. Therefore with loving kindness have I drawn thee. అందువల్లే విడువక నీ ఎడల కృప That చూపుచున్నాను. means according to Telugu, తెలుగు ప్రకారము continuously I am showing my grace towards you. నిరంతరము నీ పట్ల నా యొక్క కృపను చూపిస్తానే ఉన్నాను. That means what we understand from this? ఈ వచనం నుంచి మనం ఏమర్థం Hi, చేసుకుంటాం? Lord is telling to you, young man, young woman, ఓ యవనస్తుడా యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. my child, I have loved you. నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను I have loved ప్రేమిస్తున్నాను. you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. That's why I have saved you. అందును బట్టే నేను నిన్ను రక్షించాను. I have brought you into the knowledge and grace of Lord Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానములోనికి కృపలోనికి నేను నిన్ను తీసుకొని Now వచ్చాను. you have fallen. ఇప్పుడు నువ్వు పడిపోయావేమో. May not be everyone, but in case. Okay. యవనస్తుల్లోనో మనలో ప్రతి ఒక్కరు పడిపోకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. But now you have fallen. ఇప్పుడు But పడిపోయావేమో. what Lord says? ఇప్పుడు ఏం చెప్తాడు దేవుడు? Still I love you. అయినప్పటికీ నువ్వు పడిపోయినా నేను నిన్ను ఇంకా ప్రేమిస్తాను. What is written here in English? It says, with loving kindness have I drawn thee. That means that loving kindness is still, it is towards you. విడివక నీ ఎడల కృప చూపుచున్నానంటే ఆ యొక్క కృప ఈ మీద ఇంకా కొనసాగుతూనే ఉంది. Men may think something about you, but Lord Jesus Christ will never think, never mind about you. Whatever condition it may be, He is willing to draw you towards Him. He is willing to show His grace towards you. As He loves you from the beginning, same love He will show towards you. ఒకవేళ మనుషులు నీ గురించి వేరే రకంగా అనుకుంటున్నారేమో, అయితే దేవుడు మాత్రము ఎప్పుడు నీ గురించి అలా అనుకోడు. సరికాదు కదా. నిన్ను మొదటి నుంచి ఏ ప్రేమతో నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో ఇప్పటికీ కూడా ప్రేమిస్తూ ఆ ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నాడు. What a wonderful Lord He is. ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడండి మన దేవుడు.